బీర్ల ఐలే ఉన్నారు. మాట్లాడదాం సభలో జరిగినటువంటి అంశాలపైన. ఏం జరిగిందన్న సభలో? వాళ్ళేమో చెప్పు విసిరారు మీ సభ్యులు అనేటువంటి అలిగేషన్ చేస్తూ ఉన్నారు. ఆ సంస్కృతి బీఆర్ఎస్ వాళ్ళది. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ద్వారా ప్రజలకు మేలైనటువంటి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధితో పాటు ఇవాళ తెలంగాణ ప్రజలు మొత్తం అసెంబ్లీని చూస్తున్నారు. ఒక దళిత స్పీకర్ గారిని అవమానించిన చరిత్ర బీఆర్ఎస్ నాయకులది. స్పీకర్ పోడియం వద్దకు పోయి కాగితాలు దించి స్పీకర్ మీదనే వేస్తున్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీకి దళితులంటే ఎక్కడ కూడా ప్రేమ లేదు. గతంలో దళిత ముఖ్యమంత్రిని మోసం చేసిరు, దళితులకు 3 ఎకరాలని మోసం చేసిరు, దళిత సిఎల్పి నాయకుడు ఉంటే కూడా మోసం చేసిండు. ఇవాళ ఒక దళిత బిడ్డ మా స్పీకర్గా ఉంటే కూడా చూసి ఓర్వలేక ఈ గడిల పాలన దొరణ పాలన ఇంకా కూడా ఇలా చేస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, మంచి పాలసీల మీద చట్టాలు చేసినటువంటి అవసరంలో మున్సిపల్ చట్టం కానీ అదేవిధంగా గ్రామ పంచాయతీలు కానీ హైడ్రా కానీ ఇలా ధరణిని తుంగలో దొక్కి భూభారతి తెస్తే తెలంగాణ 4 కోట్ల ప్రజలకు భూ హక్కులు భూ చట్టం ద్వారా ఇలా ఎన్నో మేలు జరుగుతాయి. మీరు ధరణి తెచ్చిన కాంచెలు కూడా చాలా మంది భూ సమస్యలు మా ఎమ్మెల్యేలకు వచ్చే రోజు 100 ఇష్యూలలో 90 ఇష్యూలు భూ ఇష్యూలే. అలాంటి భూ చట్టాన్ని భూ భారతిని తెస్తే కూడా దాన్ని ఓర్వలేక ధరణి వల్ల కోట్లు గడించి వేలాది ఎకరాలు కబ్జా చేసుకొని వేలాది ఎకరాలు ఆక్రమించుకున్నటువంటి టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైతులు పెడుతున్నాయి. అంత మంచి భూ భారత్ని కూడా ఇలా చట్టాన్ని అమలు చేయడంలో ఒప్పుకోలేకపోవడం మీ దొరల నైజానికి ఒక ఆదర్శంగా ఉంది. గతంలో కబ్జా కాలం తీసేసిరు, గతంలో ఉన్నటువంటి పట్టదారులకు గోల్మాల్ చేసి ఎన్నో వేల ఎకరాలను అన్యాక్రాంతం చేసి మీ టీఆర్ఎస్ నాయకులకు కట్టబెట్టారు. కాబట్టి ఇలా భూభారతిని ఒప్పుకోలేక ఆ చట్టాన్ని ఇలా బిల్లుగా ఆమోదించలేక నిన్ననే హైడ్రా మీద కానీ మున్సిపల్ చట్టం మీద కానీ తోక ముడిచి ఇలా చర్చకు సిద్ధం లేనటువంటి బీఆర్ఎస్ నాయకులకు నైతిక విలువలు లేవు. ఒక దళితుడు స్పీకర్గా ఉండని చెప్పి గౌరవిస్తలేరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని పొందుపరిచిండో దాన్ని కూడా అగౌరవపరిచే విధంగా స్పీకర్ మీద దాడి చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు బీర్ల గారు ఒక స్టేట్మెంట్ చేశారు. ఇందాక కేటీఆర్ చిట్చాట్లో భాగంగా అన్నిటిపైన ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇటు కాళేశ్వరం, విద్యుత్తు, ఫోన్ ట్యాపింగు, తర్వాత ఇప్పుడు ఫార్ములా, ఇప్పుడు నిన్న ఓఆర్ఆర్ పైన ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యారు. దాన్ని సిట్ విచారణ చేస్తామంటే సిట్ కాదు, దాన్ని రద్దు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేయండి అంటున్నారు. దాంతోపాటు ఇంకొక ఛాలెంజ్ విసిరారు కేటీఆర్. ఇందాక గతంలో కూడా కోకాపేటకు సంబంధించి 10,000 కోట్ల భూముల కేటాయింపు చేశారు, భూ బదలాయింపు జరిగింది ప్రైవేట్ వ్యక్తులకు అనేటువంటి స్టేట్మెంట్. దాన్ని కూడా రద్దు చేయండి, దాని మీద కూడా విచారణ చేయండి, సిట్టింగ్ జడ్జితో అనేటువంటి కొత్త సవాలు విసురుతూ ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి వాటితో పాటు ఏం చెప్తారు? వాళ్ళు చేసేటివన్నీ తప్పులు, వాళ్ళు ఏ దానికి కూడా కట్టుబడి లేరు. మా గౌరవ ముఖ్యమంత్రి నిండు సభలో ఓఆర్ మీద ఎంక్వైరీ వేస్తని చెప్పిండు, అది ఎంక్వైరీ నడుస్తుంది. అదేవిధంగా మేము ఒకటే అడుగుతున్నాం, ఇవాళ ఈ రేస్ కేసు అనేది గవర్నరు కోర్టుకు బదలాయించింది కాబట్టి అది కోర్టులో ఉన్నటువంటి వ్యవహారం. గవర్నర్ తానికి పోయిన తర్వాత చట్టసభలో దాని చర్చ ఉండదు. అయినా బీఆర్ఎస్ వాళ్ళు పట్టుబట్టడం నిజంగా కూడా వాళ్ళ అవివేకానికి నిదర్శనం. ఇవాళ కేటీఆర్ అసెంబ్లీలో లేని వ్యక్తి గురించి చర్చ చేయడం వాళ్ళ అవివేకానికి నిదర్శనం. ఇలా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి, భూమి ఉన్న గుంట ఉన్న ప్రతి రైతుకు అక్కెరొచ్చే భూ భారతిని మంచి చట్టాన్ని ఇలా చట్టంగా రూపొందిస్తుంటే దానికి మద్దతు ఇచ్చేది పోయి మీ దొరతనాన్ని ఇంకా కూడా ఇలా అసెంబ్లీలో స్పీకర్ను అగౌరవపరిచే విధంగా ఉంది. కాబట్టి 4 కోట్ల తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ప్రతిదీ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి చట్టసభల ద్వారా చట్టం ద్వారా తన పని తాను చేసుకుపోతుంది తప్ప ఎక్కడ కూడా మాకు కక్ష సాధింపు లేదు. గతంలో మీరు కక్ష సాధింపులు చేశారు కాబట్టి తెలంగాణ ప్రజలు మేము ఇంట్లో కూర్చోబెట్టరు. తప్పకుండా కేసీఆర్కు హరీష్ రావుకు ప్రజలు బుద్ధి చెప్పినా మీ వక్ర బుద్ధి మార్చుకుంటలేరు. చివరగా స్పీకర్ అంశంలో మీరు స్పీకర్ని అవమానించడం మీరు అంటున్నారు, కానీ స్పీకర్ దళితుడు అనేటువంటిది ఊకే చెప్పి కాంగ్రెస్ అవమానిస్తుంది. ఆయన స్పీకర్ ఆనరబుల్ చైర్లో ఉన్నారు, ఆయనను దళితుడిగా ఆపాదించాల్సిన అవసరం లేదు. ఆ సభ మొత్తానికి ఆయనే సుప్రీము, కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది కాంగ్రెస్, అట్లా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. సభలో మీరు వివరించే తీరు తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు, మీడియా పాయింట్ ద్వారా చూస్తున్నారు. ఇంకోటి కూడా ఏమంటామంటే, గతంలో ఎన్నడూ కూడా దళితులంటే మీకు చిత్తశుద్ధి లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే చాలు నేను దళిత ముఖ్యమంత్రి అన్నాడు, మాట నిలబెట్టుకోలేదు.
దళిత ముఖ్యమంత్రి అని చెప్పి దళిత 3 ఎకరాలని చెప్పి కనీసం దళిత సిఎల్పి నాయకుడు ఉంటే కూడా సిఎల్పి హోదా లేకుండా అంగట్లో సరుకులు కొన్నట్టుగా మా ఎమ్మెల్యేలు కొని మా గౌరవ డిప్యూటీ సీఎం గారిని అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సిఎల్పి నాయకుడు తీసేసిండు. అంటే దళితులంటే మీకు చిత్తశుద్ధి లేదు. ఇలా పోడియం స్పీకర్ వద్దకు వెళ్ళి స్పీకర్ మీద కాగితాలు ప్లే కార్డులు చింపి విసిరేయడం ఇలా మీరు మీడియాలో చూడండి. ఎంత దుర్మార్గమైన చర్య అంటే మీది ఇంకా దొరల పాలన. మా ప్రజాపాలనలో ప్రతి ఒక్కరు గౌరవం ఉండాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి విలువల ద్వారా మీరు చట్టసభల్లో చట్టాలు చేయాలని మేము చూస్తుంటే వాటిని అన్ని తుంగలో దొక్కుతారు. కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రజలు ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తారని తెలియజేస్తున్నాం. ఇది మీరు ఎలా చెప్తా ఉన్నారు ప్రభుత్వం వైపు చెప్తా ఉన్నారు. లోపల జరిగినటువంటి సంఘటన చూసాము, అసలు ఎలాంటి దాడి జరగలేదు, కావాలని తప్పుడు ప్రపకాండ చేస్తున్నారు. భూభారతి పైన చర్చ జరగకుండా కావాలని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఆందోళన చేశారు. అయినా విచారణకు వచ్చినటువంటి అంశం పైన ఫార్ములా ఈకి సంబంధించినటువంటి అంశంలో మళ్ళీ సభలో చర్చించాలనేటువంటిది అది తప్పుడు ప్రయత్నం. వాళ్ళకి తెలుసు దానిపైన చర్చ జరగదని, అయినా కావాలని రాద్ధాంతం చేస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు విజయ్తో మధు మల్కేడికర్, అసెంబ్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.